నమస్తే, నేను మీ బద్రీ సార్. ఈరోజు మనము మన భాగ్యనగర్ టాపర్ ఇన్స్టిట్యూట్లో గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ పార్ట్లో లాస్ట్ సండే కండక్ట్ చేసినటువంటి పేపర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ప్రతిసారి కూడా మనము అంటే గురుగారు మల్లేష్ సార్తో పాటు నేను మీకు మెంటల్ ఎబిలిటీ పార్ట్స్ అన్నిటిని కూడా పేపర్ ఎగ్జామ్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ని మన ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో అట్లాగే యాప్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్స్ యొక్క ఎక్స్ప్లెయిన్ చూద్దాం. సో దాన్ని ముందుకు వెళ్దాం మిత్రమా. రైట్, ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చేటువంటి ఆ అక్షరాన్ని కానీ విలువను గుర్తించమంటుంది. సో ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా బోత్ ద లాంగ్వేజెస్ ఫర్ ద సిరీస్ ద కామన్ వర్డ్, ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ ఆర్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఆర్ ఫైండ్ ద నెక్స్ట్ వర్డ్. సో వాట్ ఈస్ ద లెటర్ కమ్స్ నెక్స్ట్ అనేటువంటి వర్డ్ వాడవచ్చు. ఈ శ్రేణిలో తర్వాత వచ్చేటువంటి అక్షరాన్ని లేదా అక్కడ వచ్చేటువంటి విషయాన్ని పూరించమని లేదా గుర్తించమని అడగవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి ఫాలో ద రూల్స్ హియర్. వీ షుడ్ నో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. సో ఆల్ఫాబెట్స్లలో ఉన్నటువంటి ప్రతి లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. ఇట్ మీన్స్ ద ఫార్వర్డ్ మెథడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివర్స్ ఆర్డర్. సో ఈ ప్లేస్ వాల్యూస్తో పాటు ఆపోజిట్ పేర్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ అండ్ పేర్ ఆఫ్ కరెస్పాండింగ్ లెటర్స్ యాజ్ వెల్ యాజ్ ద నెగిటివ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ది లెటర్స్ కనుక మన మైండ్లో ఉన్నట్లయితే లెటర్స్ సిరీస్ కానీ లెటర్స్ ఎనాలజీ కానీ లెటర్స్ క్లాసిఫికేషన్ కానీ కోడింగ్ డీకోడింగ్ వీటన్నిటిని ఈజీగా చేయొచ్చు. ఈ విషయాన్ని మనం క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ఎవరైతే మిత్రులారా ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వింటున్నారో మన ఆఫ్లైన్లో క్లాసెస్ యొక్క ఇంపాక్ట్ కానీ జాబ్ కొట్టాలంటే 100% మనకు ఉపయోగపడతాయి. ఆన్లైన్లో మనకు డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఎంతైతే ఉపయోగపడుతుందో ఆఫ్లైన్లో సబ్జెక్టు మరింత పెంచుకోవడానికి ఉంటుంది. సో మీరు ఇప్పుడు క్వశ్చన్కి చూద్దాం. రైట్ సార్, ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఈ శ్రేణిలో తర్వాత వచ్చే విలువ. ఇప్పుడు ఏ ప్లేస్ వాల్యూ చెప్పండి? A1. రైట్, ఏకి వచ్చేసి మనం వాల్యూని కనుక చూసినట్లయితే రైట్ ఏకి వచ్చేసి A is 1, C3, F6, H8, K11, M13. సో ఇక్కడ మనం 1 to 3 ఎంత పెరిగింది చూడండి సార్, 1 to 3. సో ఇక్కడ +2 పెరిగినట్టుగా చూడవచ్చు. రైట్, 3 to 6 మనం ఏమని చూడవచ్చు ఇక్కడ +3. నెక్స్ట్ 6 to 8 +2, 8 to 11 +3, 11 to 13 +2 అంటే 1s 2 1s 3. సో హియర్ ఫస్ట్ 2 యాడ్ అయింది, తర్వాత 3 యాడ్ అయింది, తర్వాత అగైన్ రిపీట్ 2 3 2 3. సో 13 ఆఫ్టర్. సో 2 తర్వాత 3 3 తర్వాత 2 అంటే ఇక్కడ మనం +3, 13 + 3 ఎంత 16th లెటర్. ద 16th లెటర్ ఈజ్ హియర్ P. సో ఆన్సర్ P. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ సార్, హియర్ ADHM. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్లో చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిది? ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని ఐడెంటిఫై చేయడం. లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని మనం ఐడెంటిఫై చేసేటప్పుడు జాగ్రత్తగా చూడాలని చెప్తున్నాం మిత్రమా. రైట్, సో ఏ అంటే ఎంత 1. ఒక క్లియర్గా కలర్గా ఒప్పడేటట్టు చూద్దాం. సో A1 D2 ఇది కూడా లైట్గా ఉండొచ్చు బహుశా. రైట్, ఇది బ్లాక్ బోర్డ్ కాబట్టి సో వైట్ను ఒకసారి వాడి చూద్దాం. రైట్ సార్, A1 Dకి వచ్చేటప్పటికి ఎంత వస్తుంది? D4 H8 M13. సో ఇక్కడ నెక్స్ట్ ఏం లెటర్ వస్తుందో తెలియదు. Z అంటే 26. సో 1 to 4 4 to 8 8 to 13 గ్యాప్ చూడండి మాస్టర్. 1 నుంచి 4కి గ్యాప్ ఎంత? +3. ఓకే, 4 to 8 +4, 8 to 13 +5. హియర్ అబ్జర్వ్ 3 4 5. నెక్స్ట్ మేబీ 6 యాడ్ అయితే 13 + 6 ఎంత అవుతుంది? 19th లెటర్. 19th లెటర్ అంటే S. ఈ 19కి +7 యాడ్ చేస్తే 26 అంటే సిరీస్ కంటిన్యూ అవుతుంది. అంటే ఈ 19th పొజిషన్లో ఉండే లెటర్ ఏంటిది? S. సో ఆన్సర్ ఈజ్ హియర్ S. రైట్, సో మరొకసారి చూస్తున్నా సార్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే A is given, D H M, find the what the next letter and as well as next Z. So A stands for 1, D for 4, H for 8, M 13, Z 26. So 1 to 4 +3, 4 to 8 +4 add 8 to 13 +5.
సో 3 తర్వాత 4 యాడ్ అయింది, 4 తర్వాత 5 యాడ్ అయింది. సో 5 తర్వాత 6 యాడ్ అయితే 13కి 6 యాడ్ అయితే 19th లెటర్ ఎస్. ఈ 19కి 7 యాడ్ అయితే 26th లెటర్ జెడ్. ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇక్కడ మిస్ అయిన లెటర్ ఏంది? ఎస్. ద విచ్ లెటర్ హియర్ మిస్సింగ్? ఎస్. సో ఆన్సర్ ఇస్ ఎస్. ద నెక్స్ట్ లెటర్ సార్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ హియర్ నెక్స్ట్ క్వశ్చన్ జెడ్ టి ఎన్ నెక్స్ట్ బి. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందా, డిక్రీజింగ్ ఆర్డర్ ఉందా చూద్దాం. సో జెడ్ అనేటువంటి వాల్యూ ఎంత అంటే 26, టీ అంటే 20, ఎన్ ఈజ్ 14 అండ్ సెకండ్ లెటర్. సో 26 to 20 మీన్స్ -6, 20 to 14 -6, like that again -6, 14 - 6, 8th letter it's H, and 8 - 6 second letter. అంటే ఫార్మేట్లో సెట్ అయింది. సో విచ్ లెటర్ హియర్ మిస్సింగ్? హెచ్. సో ఆన్సర్ ఈజ్ హియర్ హెచ్. సో ఇది సింగిల్ లెటర్ సిరీస్. మేబీ సింగిల్ లెటర్స్ కైనా, 2 letters కైనా, 3 letters ఆర్ కపుల్స్ ఆఫ్ లెటర్స్, వాట్ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మే బి గివెన్. వి ఫోకస్ జస్ట్ ఆన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది గివెన్ లెటర్స్. ఆ ఇచ్చిన శ్రేణిలోని అక్షరాల యొక్క స్థాన విలువల పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. సో హియర్ Y, R, L, G and find the next letter. Y stand 25, R for 18, L 12, G 7. 25 to 18 -7, 18 to 12 -6, 12 to 7 -5. So 7, 6, 5. It means decreasing series. So like that -4, 7 - 4. Third letter here in the alphabet is C. So C is the right answer for this question. I hope you understand the place value of the given letter, sir. Next one, sir. Right here given question is B, C, E, H, L. Next what? So B is the second letter, C is the third letter, E is the fifth letter, H 8th letter, L is the 12th letter. So 2 to 3 plus 1, 3 to 5 plus 2, 5 to 8 plus 3, 8 to 12 plus 4, next plus 5. 1, 2, 3, 4, 5. These are the consequently natural numbers. వరుసగా వస్తున్న సహసంఖ్యలు. సో 12కి ప్లస్ 5 కలిపితే 7th letter is Q. So answer here is Q is the right answer. Okay master, one more question. Right sir. Next question. Right here B, C, E, G, K, M, Q. Find the next letter. So B is the second letter, C is the third letter, E 5th letter, G 7, K 11, M 13, Q 17. Observe here. So 2, 3, 5, 7, 11, 13, 17. సో ఇక్కడ మనము వాటి మధ్యలో గ్యాప్లకు అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే అడిషన్ కనిపిస్తుంది. బట్ ద ప్లేస్ వాల్యూని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీస్ నెంబర్స్ ఆర్ ప్లేస్డ్ యాజ్ ఎ ప్రైమ్ నెంబర్స్. These are 2, 3, 5, 7, 13, 17 like these are the consequently prime numbers. ఇవి వరుసగా వస్తున్నటువంటి ప్రధాన సంఖ్యల క్రమం. 2 తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 7 అంటే ఇది ప్రధాన సంఖ్యల శ్రేణి ఇచ్చింది కాబట్టి 17 తర్వాత ప్రధాన సంఖ్య 19, 19వ స్థానంలో ఉండే అక్షరం ఎస్. ఎస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్. రైట్. The next question here, right? A, D, I, P. What the next letter? So A is the first letter, D is the fourth letter, I is the 9th letter, P is the 16th letter. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం 1 స్క్వేర్గా చూడవచ్చు, లేదా గ్యాప్గా చూస్తే 1 to 4 plus 3, 4 to 9 plus 5, 9 to 16 plus 7, 3, 5, 7. నెక్స్ట్ 9 యాడ్ చేస్తే 25th లెటర్ ఇట్స్ Y. ఇలా చూడవచ్చు. ఆర్ మరొక కోణంలో కనుక చూస్తే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9, 4 స్క్వేర్ 16. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ 5th అంటే 5 స్క్వేర్.
So 25th letter in the alphabet is Y. So Y is the right answer. Y is the right answer. Next one, sir. Right here మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్లో 2 ప్లేసెస్ ఇచ్చాడు, ఆప్షన్స్లో కూడా 2 లెటర్స్ ఇచ్చాడు. అంటే మ్యాక్సిమం ఇది ఆల్టర్నేట్ సిరీస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అనగా మల్టీ సిరీస్ వచ్చింది. ఇందులో 2 రావచ్చు, 3 రావచ్చు, సింగిల్గా కూడా రావచ్చు. రైట్, ఇక్కడ మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో జెడ్ అన్నప్పుడు జెడ్ వై ఎక్స్ యు టి ఎస్ పి ఓ ఎన్ కే, నెక్స్ట్ 2 డాష్లు ఇచ్చారు మాస్టర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జెడ్ అంటే 26, 26 నుంచి ఇక్కడికి ఆల్టర్నేట్గా వస్తాయి, ఒకటి వదిలేస్తే 24, 24 నుంచి మళ్ళా ఒక లెటర్ వదిలేస్తే ఇక్కడికి 20కి వచ్చినాం, ఒక లెటర్ వదిలేస్తే 16కి వచ్చినాం, ఒక లెటర్ వదిలేస్తే 14కి వచ్చినాం. సో నెక్స్ట్ ఒక లెటర్ వదిలితే ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది సార్, ఓకేనా. మరొక లెటర్ కనుక అబ్జర్వ్ చేస్తే వై 25 to 21, 21 to 19, క్లియర్, 19 to 15, 15 to 11. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది, ఒక ఎర్రర్తో ఉన్నది కాబట్టి ఆ ఎర్రర్ని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ సార్, 26 నుంచి 24 అంటే -2, 24 to 20 అంటే -4, 20 to 16 -4, 16 to 14 -2, 14 నుంచి ఎంత అంటే 1 2 4 4 2 వచ్చింది చూడండి. 26 నుంచి 2 తీసేస్తే 24కి వచ్చిండు, అవునా. 24 నుంచి 21కి వచ్చింది, నెక్స్ట్ 20కి, ఆ తర్వాత 19, ఆ తర్వాత 16. ఇట్లా కాకుండా ఆల్టర్నేట్లు వస్తాయి. 26, 24 -2, 24 నుంచి 20 -4, 20 నుంచి 16 -4, సో 16 నుంచి 14 -2, అంటే -2 -4 -4 -2 నెక్స్ట్ ఏమొస్తుంది అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. రైట్, లేదా ఇంకోటి 25 నుంచి 21 -4, 21 నుంచి 19 -2, 19 to 15 -4, 15 to 11 -4. ఇక్కడ మనము ఏ ఆల్టర్నేట్ వెళ్తుండ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీని కాకుండా ఇంకొక రూట్లో కనుక అబ్జర్వ్ చేస్తే, రైట్, సో ఇక్కడ మనం ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని ఇంకో రూట్లో ఎలా చూడవచ్చు, జెడ్ వై ఎక్స్ యు టి ఎస్ పి ఓ ఎన్ కే డాష్ డాష్, ఓకేనా మాస్టర్. రైట్, ఇప్పుడు దీన్ని చూద్దాం మనం. 26 to 25, 25 to 24, right, 26 to 25 -1, 25 to 24 -1, 24 నుంచి 23, సో 21 అంటే -3, 21 to 20 -1, 20 to 19 -1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -1 వచ్చి 3 అయింది, మళ్ళీ -1 వచ్చింది, మళ్ళీ 16కి వస్తే -3, మళ్ళా ఇక్కడ 15 -1, 14 -1, సో నెక్స్ట్ వస్తే 11, అనగా మనం ఇక్కడ 11 అనేటువంటి నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే, మరి ఇక్కడ ఇది కే అంటే 14, కే 14 11, సో పి 15 16 19. మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ నెంబర్స్ అన్నీ కూడా సో ఒక్కసారి -1 అని రిపీట్ 2 సార్లు అయ్యి తర్వాత -3 అవుతుంది, అగైన్ -1 వచ్చి మళ్ళా -3, సో -1 వచ్చి 14 to 11 -3 వచ్చింది. అంటే ఒక -3 వచ్చిన తర్వాత కంటిన్యూగా 2 -1లు వస్తున్నాయి,
అంటే ఇప్పుడు 11 నుంచి మనం -1 తీస్తే 10th లెటర్ జే, ఇంకొక -1 తీస్తే 9th లెటర్ ఐ. సో ఆన్సర్ ఇక్కడ మనకి ఏమొచ్చే అవకాశం ఉందంటే జే అండ్ ఐ. సో జే అండ్ ఐ ఎక్కడ ఉంది చూడండి సార్, ఆప్షన్ 4. ఒక్కసారి -3, మరొకసారి -11. సో -1ని ఇట్లా మనం చూడాల్సి ఉంటుంది. రైట్. సో ఇక్కడ డి స్టాండ్స్ ఫర్, సో డి స్టాండ్స్ ఫర్ 4th లెటర్, డి ఫర్ 4, ఐ 9, ఎల్ 12, క్యూ 17, టీ 20. సో లేదా ఇట్లా చూద్దాం, డి ఐ ఎల్ క్యూ టీ వై బి జి డాష్. ఒకటే డాష్ ఇది, ఎందుకంటే ఆప్షన్స్ ఒకటే లెటర్ ఉంది కాబట్టి. క్లీన్గా అబ్జర్వ్ చేయండి మాస్టర్. ఇక్కడ డి అంటే 4, ఐ అంటే 9, ఎల్ 12, క్యూ 17, టీ 20, వై 25. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్యలో ఏ మార్పు వచ్చిందో చూద్దాం. 4 to 9 + 5, 4 to 9 + 5, 9 to 12 + 3, 12 to 17 + 5, 17 to 20 + 3, 20 to 25 + 5. So 1 + 5 + 3 + 5 + 3 + 5. So automatic next to +3. 25 + 3, 28. 28 is nothing but 26 + 2, second letter. Right. Next to +5 means 2 + 5, 7. సో ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ +5, తర్వాత 3, 5 3 5 3. సో 5 తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఎంత, 3. 7 + 3, 10th లెటర్, ఇట్స్ జే. సో జే ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్ సార్. ఇక్కడ మనకు 2 సిరీస్ ఉన్నాయి. సో ఏజెడ్, ఏ టు జెడ్ అని చెప్పొచ్చు, లేదా పేర్స్ ఆఫ్ లెటర్స్. A1 C3 F6 J10. సో 1 to 3 + 2, 3 to 6 + 3, 6 to 10 + 4. సో 10కి నెక్స్ట్ +5 కలిపితే 2 3 4 5 అంటే 15th లెటర్ ఓ. రైట్. ఏకు ఆపోజిట్ పేర్ జెడ్, సికి ఆపోజిట్ ఏంటి పేర్ డబుల్ వస్తుందా, రాదు. ఎందుకు, సికి ఎక్స్ వస్తుంది. సో ఇది ఆపోజిట్ పేర్స్ కావు. అట్లాంటప్పుడు ఆల్టర్నేట్ సిరీస్ అంటే మరొక సిరీస్ను మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో జెడ్ 26 W 23 -3 18 -5. సో కే 11 -7. సో ఇక్కడ మనం చూడండి, పైన 2 3 4 5 యాడ్ అయితే కింద 3 5 7 నెక్స్ట్ 8. సో ఇక్కడ యాడ్ అవుతుందా, సబ్ట్రాక్ట్ అవుతుందా? ఈ 26 నుంచి 23 సబ్ట్రాక్ట్ అయింది. పై సిరీస్లో అడిషన్ అయింది. ఫస్ట్ లెటర్ ఏమో అడిషన్ అయింది, సెకండ్ లెటర్ ఏమో సబ్ట్రాక్షన్ అవుతుంది. 26 - 3 23, 23 - 5 18th R letter. In the 18 - 7 11th letter is K. So next to which number? So 3 after 5, 5 after 7. 7 after ఏంటిది 9 అవుతుంది. ఎందుకు, 3 అనేది ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య, 5 బేస్ సంఖ్య, 7 కాబట్టి నెక్స్ట్ 9. అంటే 11 - 9 అంటే సెకండ్ లెటర్ బి. సో ఆన్సర్ ఓబి. ఓబి ఈజ్ ద రైట్ ఆన్సర్. I hope you understand, sir. Next one. Right. AER 3 letters ఉన్నాయి చూడండి సార్ ఇక్కడ. సో 3 ఇచ్చినా 2 ఇచ్చినా మనం ఏం చేయాలి, ఫస్ట్ లెటర్ ఫస్ట్కే, సెకండ్ లెటర్ సెకండే, థర్డ్ లెటర్ థర్డ్కి చూస్తాం. రైట్. సో దాంట్లో భాగంగా AER, రైట్, DIT,
GMV, GMV. Find the next letters. Okay. Right. A1, D4, G7. Right. 1 to 4 plus 3, 4 to 7 plus 3, 7 కి ప్లస్ 3 యాడ్ చేస్తే 10th లెటర్ జే. సో జేతో ఎన్ని ఉన్నాయి? 3 ఆప్షన్లు ఉన్నాయి, అంటే ఇది కాదు. సెకండ్ ఇంకో లెటర్ చెక్ చేద్దాం. సో ఈ అంటే 5, ఐ అంటే 9 ప్లస్ 4, ఐ టు ఎం అంటే 13 అగైన్ ప్లస్ 4. సో 13 ప్లస్ 4 17th లెటర్ క్యూ, జేక్యూ. జేక్యూతో ఇది జేపీఎక్స్ అంటే ఇది కాదు, జేపీవై కాదు. సో ఆన్సర్ ఏం సార్ అంటే జేక్యూఎక్స్. ఇట్లా కూడా మనం చూడవచ్చు. రైట్. 4th లెటర్ ఒకవేళ దాన్ని కూడా చూడాలనిపిస్తే ఆర్ అంటే 18, టీ 20 ప్లస్ 2, 22 22 ప్లస్ 2, 22 ప్లస్ 2 24th లెటర్ ఎక్స్. సో ఆన్సర్ ఇస్ జేక్యూఎక్స్. Clear? I hope you understand, sir. Next one. Right. NOA, PQB, RSC. Find the next letters. ఇప్పుడు ఫస్ట్ లెటర్ అయినా అంటే సింగిల్ లెటర్ అయినా 2 లెటర్స్ అయినా 3 లెటర్స్ అయినా 4 లెటర్స్ ఎన్ని అక్షరాలు ఇచ్చినా ఫస్ట్ టు ఫస్ట్ చూడాలి, సెకండ్ టు సెకండ్, థర్డ్ టు థర్డ్. రైట్. అది ఫస్ట్ ప్రియారిటీ సార్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 14 to 16 ప్లస్ 2, 16 to 18 ప్లస్ 2, 18 ప్లస్ 2 20th లెటర్ టీ. ఇక్కడ టీతో ఏమైనా స్టార్ట్ అయిందా? మళ్ళీ ఒకసారి చూడండి. 14, 16, 18. క్లియర్? 14 to 16, 16 to 18, 18 to 20 టీ రావాలి. అంటే ఇక్కడ చూద్దాం సార్ మళ్ళీ ఒకసారి. ఓ 15, క్యూ 17 ప్లస్ 2, ఎస్ 19 ప్లస్ 2, 19 ప్లస్ 2 21 యూ. ఓకే. నెక్స్ట్ A1, A1, B2, C3, C3. సో నెక్స్ట్ 4th లెటర్ డి. సో TUD రావాలి, TUD రావాలి, TUD. బహుశా ఇది టీ పడాలి ఇక్కడ, కొంచెం సెట్ చేసుకోండి. 4th ఆప్షన్ TUD, TUD. ఓకే. నెక్స్ట్ వన్ సార్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి మాస్టర్. ఫస్ట్ సి లెటర్, CGK, EJP, CGK, EJP, GMU. Find the next letter. Right. So C 3rd letter, E 5th letter. Okay. So 3 to 5 plus 2, 5 to 7 plus 2, 7 plus 2 9th letter I. 9th letter I. ఓకే. ఐతో ఎన్ని స్టార్ట్ అయినాయి? సో ఇది కాదు, 3 ఉన్నాయి, ఇంకోటి చూడాల్సి వస్తాయి. రైట్. సో G7, J10 ప్లస్ 3, M13 ప్లస్ 3. సో 13 ప్లస్ 3 16th లెటర్ P, IP, IP. ఇది IQ కాబట్టి కాదు, ఈ IP రెండిట్లో ఉండాలి. నెక్స్ట్ వన్ సార్. సో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే K11, P16, 11 to 16 plus 5, U21
plus 5. So 21 plus 5, 26 letter Z. IPZ. IPZ means option 3. I hope you understand, sir. Next one. ఒకసారి కనుక మన ఎగ్జామ్స్ పేపర్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే అంటే బేసిక్ లెవెల్ నుంచి మీరు పదే పదే ఆ ప్లేస్ ఆఫ్ లెటర్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తే రేపు ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు, ఇట్ మీన్స్ రైల్వే సెక్టర్ కానీ, ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా కానీ, రైల్వేలో ఆర్పిఎఫ్ కావచ్చు, రైల్వేకి సంబంధించిన గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, లేదా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా గ్రూప్స్ కాదు, మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ పార్ట్ ఉందంటే కంపల్సరీ మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో బీడిఎఫ్, బి అంటే ఎంత మాస్టర్? 2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చూడండి సార్, 2, 4, 6. రైట్. ఇది 2, 4, 6 అంటే 2 టేబుల్ అని చెప్పొచ్చు. ఇది 3, 6, 9 ఇది థర్డ్ టేబుల్ అని చెప్పొచ్చు. 4, 8, 12 ఫోర్త్ టేబుల్. చూడండి సార్, 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12 అంటే ఫిఫ్త్ టేబుల్ రావాలి. సో 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15 అంటే ఈజేఓ. ఈజేఓ ఇట్లా డైరెక్ట్ చూడొచ్చు. లేదనుకున్నట్లయితే మనం క్వశ్చన్ని రాసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ బీడిఎఫ్ సిఎఫ్ఐ డిహెచ్ఎల్ ఫైండ్ ద నెక్స్ట్ లెటర్. రైట్. బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. సో 2, 3, 4 అంటే 5వ అక్షరం ఈ. ఓకే. సో +1 +1 +1 అయింది. నెక్స్ట్ విషయానికి వస్తే D4 F6 H8. సో +2 +2 వచ్చింది. సో నెక్స్ట్ +2 యాడ్ చేస్తే 10th లెటర్ J. ఓకే మాస్టర్. రైట్. F అంటే 6, I అంటే 9 +3, 12 +3. సో నెక్స్ట్ +3 యాడ్ చేస్తే 15th లెటర్ ఓ. ఫస్ట్లో ఏమో 1 యాడ్ చేశాడు, తర్వాత 2 2 యాడ్ చేశాడు, తర్వాత 3 3 చూడవచ్చు. లేదా ఇది సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, ఫిఫ్త్ టేబుల్. 2 1s 2, 2 2s 4, 2 3 6, 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ ఇక్కడ 2 2 లెటర్స్ వచ్చింది చూడండి సార్, సిఎఫ్ ఎఫ్ఐ ఐఎల్ ఎల్ఓ. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి రిపీట్ వస్తున్నాడు చూడండి సార్. 3 6, ఈ 6 కంటిన్యూ వచ్చి మళ్ళీ 3 కలిపితే 9, ఈ 9 కంటిన్యూ వచ్చి మళ్ళీ 3 కలిపితే 12, 12 కంటిన్యూ వచ్చి మళ్ళీ 3 కలిపితే ఎంత మాస్టర్? 15. ఈ 15కి మనం యాడ్ చేస్తే రిపీటెడ్ సేమ్. సో 15 + 3 18వ అక్షరం ఆర్. ఓఆర్. ఓఆర్ ఏమవుతుంది సార్? ఫస్ట్ లెటర్కి యాడ్ అయ్యి సెకండ్లోకి ఒక వాల్యూ పెరిగింది, సెకండ్ లెటర్ రిపీట్ అవుతుంది, మళ్ళీ యాడ్ 3 అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, అక్కడ ఒక 3 యాడ్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, 3 యాడ్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అయ్యి 3 యాడ్ అవుతే ఓఆర్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ వన్ సార్, ఏసీఎఫ్. ఏసీఎఫ్ ఈజీజే ఐకేఎన్ డాష్ నెక్స్ట్ క్యూఎస్వి అండ్ యూడబ్ల్యూజెడ్. రైట్. A1 E5 I9. సో 1 to 5 + 4, 5 to 9 + 4, 9 + 4 13th letter it's M,
13 plus 4 17th letter Q, 17 plus 4 21th letter U. సో ఇది ప్రాపర్గా ఉంది. సో సెకండ్ లెటర్ని చెక్ చేయండి ఇదే విధంగా. సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ 3 to 7 plus 4 7 to 11 plus 4 11కి ప్లస్ 4 యాడ్ చేస్తే 15th లెటర్ O, 15 plus 4 19th లెటర్ S, 19 plus 4 23rd లెటర్. ఓకేనా మాస్టర్, క్లియర్గా వచ్చింది. నెక్స్ట్ ఇదే విధంగా మనం మరొక లెటర్ని థర్డ్ లెటర్ చూస్తే F6 6 to 10 again plus 4 10 to 14 plus 4 14కి ప్లస్ 4 యాడ్ చేస్తే 18th లెటర్ ఇట్స్ R. సో ఆన్సర్ MOR. MOR ఎక్కడ ఉంది చూడండి సార్, అదే ఆన్సర్. అయినా మనం ఫస్ట్ లెటర్లో కూడా దొరికిపోయి చూడండి ఆప్షన్లో, ఫస్ట్ లెటర్తోనే. ఎందుకు ఫస్ట్ లెటర్ M కావాలి, అది వచ్చింది. M అనేటువంటి మిగతా వేరే ఆప్షన్స్లో ఎక్కడ కూడా లేదు. ఎలిమినేషన్స్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇదే 18 plus 4 22nd లెటర్ V, 22 plus 4 26th లెటర్ ఇట్స్ Z. క్లియర్, ఇట్లా కూడా మనం ప్రాసెస్లో చూడవచ్చు. నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ ACE GIK MOQ నెక్స్ట్ లెటర్స్. రైట్, ఫస్ట్ టు ఫస్ట్ చెక్ చేయండి అమ్మ ఒకసారి. ఫస్ట్ A for 1, G for 7, 1 to 7 it means plus 6, 7 to 13 plus 6, like that 13 plus 6 19th letter S. ఎస్తో ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, 2 ఉన్నాయి. అంటే మరొక లెటర్ని మనం చెక్ చేద్దాం. మరొక లెటర్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ SU 2 లెటర్స్ కంటిన్యూ, ఇక్కడ 2 లెటర్స్ కంటిన్యూ ఉన్నాయి. అంటే లాస్ట్ ఒక లెటర్ని చూస్తే అయిపోతుంది. సో లాస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేయండి మాస్టర్, ఏముందో లాస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేస్తే. సో ఈ లాస్ట్ లెటర్ ఉంది ఈ. సో ఇక్కడ లాస్ట్ లెటర్ని చూస్తే 5th లెటర్. సో ఇక్కడ లాస్ట్ లెటర్ చూస్తే 11, 5 plus 6 11, సో 17 plus 6 11 plus 6 17. సో అట్లా దీనికి లాస్ట్ లెటర్ 17కి ప్లస్ 6 కలిపితే 23rd లెటర్ W. సో ఇది Y ఉంది, అంటే ఇది కాదు, కాబట్టి SUW అనేది దీనికి ఆన్సర్. అంటే ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ రెండు సేమ్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, సెకండ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో డైరెక్ట్గా మనకు తేడా వచ్చింది ఏంటంటే లాస్ట్ లెటర్. మరి మిగతా వాటిలో ఎందుకు ఫోకస్ చేయలేదు సార్ అంటే ఫస్ట్ లెటర్ చూసినాం మనం. ఫస్ట్ లెటర్ చూస్తే ఏమొచ్చింది, S వచ్చింది. S అనేటువంటి ఆప్షన్లో ఎన్నిట్లు ఉన్నాయి, రెండిట్లు ఉంది. అంటే పోనీ సెకండ్ లెటర్కి పోదామంటే సెకండ్ లెటర్ రెండు దగ్గర కూడా సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి సెకండ్ లెటర్ని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఏదైతే తేడా ఉందో డిఫరెంట్ వన్, విచ్ లెటర్ ఇస్ ద డిఫరెంట్ వన్ ఇన్ ద గివెన్ ఆప్షన్, సో షుడ్ బి ఫోకస్ ఆన్ ద థర్డ్ ప్లేస్. So that is the now answer. I hope you understand and maybe you got the answer, sir. Next one, sir. So here USR QON MKJ dash ECB. Okay, master. So now U21 Q17, 21 to 17 minus 4, 17 to 13 minus 4, like that 13 minus 4 9th letter I. I తో ఎన్ని ఉన్నాయి రిపీట్, I అన్నిట్లో ఉన్నాయి చూడండి. సో సెకండ్ లెటర్ S19, 19 to 15 minus 4, 15 to 11 minus 4, 11 minus 4 S 7th లెటర్ ఇట్ G, IG. IG ఉందా, IE ఉంది, IF ఉంది, IF ఉంది. సో IG ఉంది కాబట్టి ఇదే ఆన్సర్, IGF. రైట్, లేదు సార్ నాకు డౌట్ ఉంది, మూడోది కూడా చెక్ చేస్తా, వై నాట్. మూడోది చెక్ చేస్తే R18, 18 to 14 minus 4, 14 to 10 minus 4, సో
సో ఇక్కడ 10 మైనస్ 4 సిక్స్త్ లెటర్ ఎఫ్, 6 మైనస్ 4 అబౌట్ సెకండ్ లెటర్. సో ఇక్కడ ఐజిఎఫ్ అనేటువంటిది ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్ రైట్. DFI, EGJ, FHK dash HJM. Right sir. D4 F6 I9, E5 G7 J10, F6 GHK. నెక్స్ట్ చూద్దాం సార్. 4 to 5 ప్లస్ 1, 5 to 6 ప్లస్ 1. సో 6 ప్లస్ 1 సెవెంత్ లెటర్ జీ. జీతో ఏమేమి స్టార్ట్ అయినాయి? ఇది కాదు ఇది కాదు అంటే 2 లెటర్స్ చెక్ చేస్తే అయిపోతాడు. రైట్, ఇక్కడ జిఐ ఉంది, ఇక్కడ కూడా జిఐ ఉంది. ఈ రెండిట్లోనే ఉంటుంది కాబట్టి మనం మూడో లెటర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది అని నా అభిప్రాయం. మూడో లెటర్ 9, 9 నుంచి 10 ప్లస్ 1, 10 నుంచి 11 ప్లస్ 1. సో 11కు ప్లస్ 1 కలిపితే 12L. సో GIL. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం ఎగ్జామ్లో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సార్. సో BCE, EGK, KMQ డాష్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, లాస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్ వచ్చింది, లాస్ట్ లెటర్ ఫస్ట్ వచ్చింది. అంటే లాస్ట్ లెటర్ ఏం రావాలి? ఫస్ట్ రావాలి. అంటే క్యూతో స్టార్ట్ కావాలి. అయ్యో అన్ని క్యూలే ఉన్నాయి. ఓకే, అప్పుడు మనం సెకండ్ లెటర్ మీద ఫోకస్ చేద్దాం. సెకండ్ లెటర్. సో ఇక్కడ సెకండ్ లెటర్ చూస్తే ఇది సెకండ్ పొజిషన్ ఉంది. సి, G7 ప్లస్ 5, M13 ప్లస్ 6 వస్తుంది ఇట్లా. రైట్, సి. సో 2, 3, 5 రాట్లే. మరొకసారి చూద్దాం మాస్టర్. సో ఇక్కడ BCE, EGK, KMQ. రైట్ సార్. ఇంప్రాపర్ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. 2, 3, 5 ఇది ప్రధాన సంఖ్య లాగా. 2, 3, 5 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 5, 7, 11, 5, 7, 11 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. 11, 13, 17 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. సో 17, నెక్స్ట్ 19, 23 సార్. 17Q, 19SW. It means QSW is the right answer. So first one. సో ప్రధాన సంఖ్యల మెథడ్ ఇది. ప్రైమ్ నెంబర్స్, కాన్సిక్వెంట్లీ ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యల శ్రేణి, ప్రధాన సంఖ్యల అవసరం, ప్రైమ్ నెంబర్స్. క్లియర్? ఇవన్నీ బేసిక్స్ క్వశ్చన్స్ మాస్టర్. రైట్, ఇక్కడ మనకు ఫస్ట్ డాష్ వచ్చింది. XUR VQL TMF. 24 నుంచి 22కి వచ్చింది, 22 నుంచి 20. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -2 ఇటు -2 వస్తుందంటే దీనికంటే పెద్ద నెంబరే ఉండాలి ఇక్కడ, అవునా కదా? దీనికన్నా పెద్ద నెంబర్ ఉండాలి ఇక్కడ. సో దీనికన్నా 24, మోర్ దాన్ 24 మీన్స్ 26th లెటర్. ఇట్ మీన్స్ జెడ్తో స్టార్ట్ కావాలి. జెడ్తో ఈ రెండు ఆప్షన్స్లో లేవు, సో అందులో ఉండొచ్చు. నెక్స్ట్ లెటర్ని కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో U21 Q17 -4, 17 to 13 ఇట్ మీన్ -4. సో ఇక్కడ 21కి పైన ఉంటే దీనికంటే పెద్ద నెంబర్ ఉండాలి. 21కి 4 పెద్దగా ఉండాలంటే 25th లెటర్ Y, ZY. సో ZY అంటే ఇది ZX ఉంది కాబట్టి 4th one ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ZYX.
2 లెటర్స్తో కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ZY వచ్చింది, ZY ఇంకేమైనా రిపీట్ అయినా లేదు కాబట్టి నెక్స్ట్ ఆన్సర్ ఏంది వస్తుందంటే X. సో ఇట్లా మనం అంటే రివర్స్ ఆర్డర్లో కూడా రివర్స్ ఆర్డర్ ప్లేస్ ఆఫ్ వాల్యూ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సార్, ఇక్కడ మనకు 4 లెటర్స్ వచ్చాయి చూడండి సార్. సో MGIX LFHW I సెట్ రైట్. మరి ఇక్కడ మనము ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని కనుక ఫోకస్ చేస్తే 13 to 12 మీన్స్ -1. సో 12 -1 11th లెటరా? ఓకే అంతే కదా. 13 నుంచి 12కి వచ్చినాం. 12 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఈడ 13 నుంచి 12 ఒకటి సబ్ట్రాక్ట్ చేసినాం. ఒకవేళ కనుక ఇక్కడికి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 11th లెటర్ అంటే కేతో స్టార్ట్ కావాలి. కేతో ఏమైనా స్టార్ట్ అయిన ఆప్షన్స్లో అలా కాలేదు. ఒకవేళ కనుక కాకపోతే ఇంకో రూట్ మాస్టర్. రైట్, ఇంకో రూట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తాం. Shit. Right? Right, sir. Here MGIXLFHW-I set అంటుంది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రైట్ 13 to 12 -1. సో 12 నుంచి మనం -1 చేస్తే 11th లెటర్ అంటే కేతో స్టార్ట్ కావాలి, కాలేదు. ఒకవేళ 2 సబ్ట్రాక్ట్ చేసినాం అనుకో, 12 - 2 అంటే 10th లెటర్ జేతో ఉన్నాయా? ఎస్, జేతో స్టార్ట్ అయినాయి అంటే జేలో ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ లెటర్ చూద్దాం, G7. మరి ఇక్కడ 9 ఏమొచ్చింది కదా ఇక్కడ అంటే మళ్ళా -1 అంటే ఒకసారి -1 ఉంటుంది, -2 -1 -2 -1 నెక్స్ట్ వస్తే -2కు వెళ్ళేవాళ్ళం. సో G7 to 6 -1. సో 6 నుంచి మళ్ళీ -2 తీస్తే 4th లెటర్ JD. నెక్స్ట్ 4th నుంచి 1 తీస్తే 3rd లెటర్ C. క్లియర్? సో ఇదే విధంగా మనం మరొక లెటర్ని చూద్దాం. సో I అంటే 9th లెటర్, 9 నుంచి 8 అంటే ఫస్ట్ టైం ఏమో -1 చేస్తాడు, సెకండ్ టైంకి వచ్చేటప్పటికి -2 చేస్తాడు. 8 - 2 6th లెటర్ F. మళ్ళీ ఒకసారి -1 చేస్తాడు 5. సో వన్స్ -1 వన్స్ -2, ఒకసారి 1 తీస్తాడు, ఇంకోసారి 2 తీస్తాడు, మళ్ళీ 1 తీస్తాడు, నెక్స్ట్ వస్తే 2 తీస్తాడు. రైట్, సో ఇదే విధంగా 24 నుంచి 23 -1, 23 నుంచి -2 అంటే 21 లెటర్ U. JDFU is the second option. ఓకేనా మిత్రమా? రైట్ సార్. నెక్స్ట్ మాస్టర్, నెక్స్ట్ మనకి ఇక్కడ BDFH. సో 2 4 6 8 నెక్స్ట్ జస్ట్ +1 యాడ్ చేసుకుంటే 9th లెటర్ IKMO అంటే 9 11 13 15 ఈ గ్యాప్ చూడండి సార్. సో వీటిలో +2 +2 +2 వచ్చి లాస్ట్ లెటర్ నుంచి నెక్స్ట్ లెటర్కి వస్తే జస్ట్ 1 యాడ్ పెరిగింది, అవునా కదా?
నెక్స్ట్ మధ్య గ్యాప్ మళ్ళా +2 వచ్చింది. సో 15 నుంచి 16th లెటర్ ఇక్కడ పి అంటే మళ్ళా 1 పెరిగింది. 16 వచ్చిన తర్వాత చూడండి 16, 18, 20, 22వి అంటే పిఆర్టీవి వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటాడు. సో నెక్స్ట్ ఏమొస్తుందంటే ఇక్కడ చెప్పండి మాస్టర్. సో 22 + 1 యాడ్ చేస్తే 23rd లెటర్ డబ్ల్యూతో మనం నెక్స్ట్ యాడ్ 2 కావాలి అంటే 25y. సో మళ్ళీ ఒక 2 యాడ్ కావాలి. 25 + 2 అంటే 27th లెటర్ 26 ప్లస్ వచ్చేటువంటిది రైట్. సో 23 ప్లస్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 23 + 2 25, 25 + 2 27 అంటే ఏ +2 1 + 2 థర్డ్ లెటర్ సి అంటే WYACగా రావాలి ఆన్సర్. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమొస్తుంది మాస్టర్ అంటే WYAC. సో WYAC అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఫస్ట్లో ఉంది మాస్టర్. నెక్స్ట్ వన్ సార్. సో ఇక్కడ ఫస్ట్ ఒక సింగిల్ లెటర్ ఉంది రైట్. తర్వాత 2 లెటర్స్ పెరిగినట్టుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో 1 లెటర్, 2 లెటర్స్, 3 లెటర్స్ డాష్ UVWXY సార్. సో అబ్జర్వ్ హియర్ 1 సెకండ్ లెటర్ మిస్ అయింది ఇక్కడ, కానీ 2 లెటర్స్ తీసుకుండు అంటే 3rd and 4th. మళ్ళా 7th వచ్చిండు అంటే ఇక్కడ 5 and 6 ఆప్షన్ అయినాయి. సో ఇక్కడనేమో ఒక లెటర్ బి అనేటువంటి లెటర్ ఒక లెటర్ మిస్ అయింది. ఇక్కడ 2 లెటర్స్ మిస్ అయినాయి. 2 ఉంటే 2 లెటర్స్, ఫస్ట్ 1 ఉంటే 1 లెటర్ మిస్ అయింది ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ 2 లెటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 లెటర్స్ మిస్ అయ్యి వచ్చింది. సో 7, 8, 9 వచ్చింది. అంటే ఇప్పుడు ఎన్ని లెటర్లు మిస్ కావాలి సార్ ఇక్కడ చెప్పండి? 3 లెటర్స్ మిస్ కావాలి. అంటే 10th లెటర్, 11th లెటర్, 12th లెటర్ అంటే JKL మిస్ అయిపోయి 13th లెటర్ ఎంతో స్టార్ట్ కావాలి. మరి ఇక్కడ ఫస్ట్లో ఏమో ఒక్కో లెటర్ వచ్చింది, తర్వాత 2 లెటర్స్ వచ్చినాయి, తర్వాత 3 లెటర్స్ వచ్చినాయి, నెక్స్ట్ 4 లెటర్స్, ఆ తర్వాత ఇక్కడ చూడండి 5 లెటర్స్ ఉంది. అంటే 4 లెటర్స్ కంటిన్యూ రావాలి, 4 లెటర్స్. సో అవి ఏంటిది? MNOP. నెక్స్ట్ మాస్టర్. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పేపర్ని ఫీల్ అవుతున్నారు ఎక్కడ సార్ అంటే ప్లేస్ ఆఫ్ వాల్యూ దగ్గర. సో మీకు ఫింగర్ కౌంటింగ్ చెప్పాను. A1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12, M13. సో ఈ హ్యాండ్లో ఒక 13 లెటర్స్, ఈ హ్యాండ్లో ఒక 13 లెటర్స్. సో 26 లెటర్ మనం ఫింగర్ కౌంటింగ్ కనుక ప్రాక్టీస్ చేస్తే, మనం క్లాస్లో చెప్పినట్టు కనుక మీరు మంచి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్. సో 2, 3, 5 చూడండి సార్. 2, 3, 5, 3, 5, 7, 5, 7, 11, 7, 11, 13. అబ్జర్వ్ చేయండి సార్. 2, 3, 5 అంటే ఒకటి తగ్గించి నెక్స్ట్ 2 లెటర్స్ కంటిన్యూషన్ 3, 5, 7 వచ్చింది. సో నెక్స్ట్ ఇవి ప్రధాన సంఖ్యలు సార్. 5, 7 కంటిన్యూ తీసుకొచ్చి నెక్స్ట్ 11 తీసుకోండు, నెక్స్ట్ 7, 11 ప్రైమ్ నెంబర్ తీసుకోండు అనే విషయంగా వేరు. ఇప్పుడు మనము 11, 13 ప్రైమ్ నెంబర్తో నెక్స్ట్ 17 అనగా KMQ. ఇది ప్రధాన సంఖ్యల శ్రేణి ప్రైమ్. ఇది ప్రధాన సంఖ్యల శ్రేణి రైట్. ఫస్ట్ 2, 3, 5 అనేది ఒక సెట్టు, నెక్స్ట్ 3, 5, 7 ఒక సెట్టు, 5, 7, 11 ఒక సెట్టు, 7, 11, 13 అన్నప్పుడు 11, 13, 17 ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్.